తమ కుమార్తెకు కస్తూర్బా స్కూల్లో సీటు కేటాయించాలని కర్నూలు జిల్లా కౌతాళంలోని కర్ణి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ని వేడుకుంటున్నారు. గ్రామానికి చెందిన మహాదేవి, గోవిందు దంపతులు బతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటారు. తమ కూతుర్ని బాగా చదివించాలని వాళ్లు ఆశపడ్డారు. ఇందుకోసం ఆన్లైన్లో కస్తూర్బా విద్యాలయంలో 6వ తరగతి సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మంత్రాలయం నియోజకవర్గంలోని మంత్రాలయం, కౌతాళం, కోస్గి మండలాల్లో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇప్పటికే సీట్లన్నీ భర్తీ అయిపోయాయి. దీంతో శృతిని ఏ పాఠశాలలో కూడా చేర్చుకోలేదు. దీంతో శృతి, ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో తనకు చదువుకోవాలని ఉంది, సీటు కేటాయించాలని బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ని వేడుకుంటున్నారు. శృతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి అదనపు సీట్లు కేటాయించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మా పాపకి ఇక్కడైతే 5 వరకే ఉంది స్కూలు. నెక్స్ట్ అంటే కోసి జరిపేయాలి 6వ క్లాస్. అక్కడ బస్సులు టైంకి లేవు సార్. చాలా తిరగడానికి పాపకి ఇబ్బంది ఉంటుంది. అందుకనే మాకు ఇక్కడ కోసి వరకు తెలుసు. మాకు అక్కడ సీటు కావాలని ఇక్కడ సార్ని, లోకేష్ సార్ని కానీ చంద్రబాబుని కానీ ఏడుకుంటున్నాము. వ్యవసాయం పోతున్నాము, సుగ్గులకు పోతున్నాము, మాకు సీటు దొరుకుతులే. కస్తూర్బాయిలోనే సీటు ఇట్లా ఆల్రెడీ గుంటూరులో ఉన్న అప్లై చేసినాం, సీటు దొరకలే. మాకు అప్లై చేయకున్న వాళ్ళకే, ఊర్లో ఉన్న వాళ్ళకే సీట్ ఇస్తున్నారు. మాకు ఇట్లా అప్లై చేసిన వాళ్ళకే. మా పిల్లలు సుగ్గులకు పోతే ఊర్లో ఉన్నా కానీ చూసిన వాళ్ళు మాకు చూసిన వాళ్ళు ఎవరు లేరు. దాని గురించే మా